వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర నుండి అల్వాలకు గంజాయి స్మగ్లింగ్, మరో ముఠాను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ మేడ్చల్ టీం. కొట్లాట మా కొత్తమి కాదు, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేసిన మోడీ, కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి పడిపోయిన జపాన్. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టులో చుక్కెదురు, ధర్మాసనం కీలక ఆదేశాలు. సైరస్ పూనావాలాకు భారతరత్న ఇవ్వాలి, శరద్ పవార్ డిమాండ్. ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు, రాయ్బరేలీ ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ. క్యాన్సర్ పై పోరుకు రష్యా వ్యాక్సిన్ తయారీ తుది దశలో ఉందన్న పుతిన్. అదరగొట్టిన హిట్ మ్యాన్, రాజ్కోట్ టెస్ట్ లో సూపర్ సెంచరీ. రాజధాని ఫైల్స్ చిత్రీకరణ నిలిపివేత, థియేటర్ల వద్ద ఆందోళన. ఆంధ్ర నుండి అల్వాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ మేడ్చల్ టీం పట్టుకున్నారు. ఆంధ్రలోని అనకపల్లికి చెందిన 3 వ్యక్తుల నుండి 9 లక్షల విలువ గల 30 కేజీల గంజాయిని అల్వాల్ ఏరియాలో స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మాకు కొట్లాట కొత్తేమీ కాదు, గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. అయితే నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీ ప్రాంగణంలోనే బైఠాయించారు. అయితే నిన్నటి బైఠాయించిన ఫోటోలతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్ పోస్టుకు జత చేశారు. దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి కుబేర్లకు మాత్రమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేసిన జపాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించి 4వ స్థానానికి పడిపోయింది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం 2023లో జర్మనీ జీడీపీ $4.4 ట్రిలియన్ కాగా జపాన్ది $4.2 ట్రిలియన్ నమోదైంది. జపాన్ కరెన్సీ అమెరికా కరెన్సీతో పోలిస్తే 2022లో దాదాపు 5వ వంతు క్షీణించగా 2023లో అది 7% తగ్గింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎగుమతిపై ఆధారపడిన జర్మనీ తయారీదారులు ఇంధన ధరలు పెరగడం ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాయి. అలాగే దేశంలో పిల్లల సంఖ్య తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం కూడా జపాన్ ఇతర దేశాలతో పోటీ వాతావరణం నిలబెట్టుకోలేకపోయింది. రాజధాని అమరావతి రైతుల కష్టాలు, కన్నీటి గాథలపై రూపొందిన రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు రేపటి వరకు వాయిదా వేసింది. కాగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు సినిమా నిర్మించారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేలర్ అప్పిరెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఇవాళ పిటిషన్ పై విచారణ చేపట్టింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత డాక్టర్ సైరస్ పూనావాలాకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు. పూణేలో పూనావాలాకు మోహన్ ధార్య రాష్ట్ర నిర్మాణ పురస్కార్ ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో పూనావాలా చేసిన కృషి మరువలేనిది. మొదట్లో ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీని ప్రదానం చేసింది. అనంతరం పద్మభూషణ్ అందించింది. అతను భారతరత్నకు అర్హుడు కాబట్టి ప్రభుత్వం అతని గుర్తింపును పద్మభూషణ్ అవార్డుకు మాత్రమే పరిమితం చేయకూడదు. దేశం, ప్రపంచం, మానవత్వం కోసం ఆయన చేసిన కృషికి ఆ గుర్తింపు అవసరమని చెప్పారు. కాబట్టి వెంటనే పూనావాలాకు భారతరత్న అవార్డు ప్రకటించాలని వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగబోనని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాయ్బరేలీ ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ లేఖ రాశారు. రాజ్యసభకు సోనియా గాంధీ నిన్న నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2004 నుంచి రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాయ్బరేలీ. ఇక్కడి నుంచి సోనియా భర్త దివంగత రాజీవ్ గాంధీ, అత్త దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. రాయ్బరేలీ నియోజకవర్గంతో తమ కుటుంబానికి అనుబంధం ఉంది. మీరు నాకు, నా కుటుంబానికి అండగా నిలిచారు. అనారోగ్య కారణాల వల్లే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని లేఖలో సోనియా గాంధీ ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ నివారణ కోసం రష్యా సరికొత్త వ్యాక్సిన్ ను తయారు చేస్తుందని ఆ దేశ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం తుది దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్యూచర్ టెక్నాలజీస్ పై మాస్కోలో జరిగిన ఓ సదస్సులో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ తో పాటు క్యాన్సర్ చికిత్సలు ఉపయోగించి కొత్త తరం మందులను తమ సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. రాస్కో టెస్ట్ లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేశాడు. కాగా టెస్ట్ లో రోహిత్ శర్మకు ఇది 11వ సెంచరీ కావడం విశేషం. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోని గట్టి షాక్ తగిలింది. 33 పరుగులకే 3 కీలక బ్యాట్స్మెన్లు పెవిలియన్ చేరారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్ ఈ మ్యాచ్ ను తీవ్ర నిరాశపరిచారు. అయితే రవీంద్ర జడేజాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. దీంతో 3 వికెట్లకు భారత్ 193 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. రోహిత్ శర్మ 105, రవీంద్ర జడేజా 68 పరుగుల వద్ద నాట్అవుట్ గా నిలిచి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. వైసీపీ నాయకులు వేసిన పిటిషన్ ఆధారంగా రాజధాని ఫైల్స్ చిత్రం విడుదల చేయవద్దని
ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. రేపటి వరకు నిలుపుదల చేయాలని ఆర్డర్ జారీ చేసింది. అయితే అప్పటికీ థియేటర్లో సినిమా ఆడుతుండటంతో పోలీసులు సినిమా హాళ్ల వద్దకు చేరుకొని సినిమాను నిలిపివేశారు. సినిమా నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రేక్షకులు కంగుతిన్నారు. ఇదేంటని ప్రశ్నించగా హైకోర్టు స్టే ఇచ్చిందని, అందుకే సినిమాను ఆపాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. దీంతో థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు అభిమానులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర నుండి అల్వాల్కు గంజాయి స్మగ్లింగ్, మరో ముఠాను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ మేడ్చల్ టీం. కొట్లాట మా కొత్తమి కాదు, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేసిన మోడీ, కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి పడిపోయిన జపాన్. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టులో చుక్కెదురు, ధర్మాసనం కీలక ఆదేశాలు. సైరస్ పూనావాలాకు భారతరత్న ఇవ్వాలి, శరద్ పవార్ డిమాండ్. ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు, రాయ్బరేలీ ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ. క్యాన్సర్ పై పోరుకు రష్యా వ్యాక్సిన్ తయారీ తుది దశలో ఉందన్న పుతిన్. అదరగొట్టిన హిట్ మ్యాన్, రాజ్కోట్ టెస్ట్ లో సూపర్ సెంచరీ. రాజధాని ఫైల్స్ చిత్రీకరణ నిలిపివేత, థియేటర్ల వద్ద ఆందోళన. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.